నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. ఈ మధ్య చాలామంది పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఉండాలి, పాజిటివ్గా అనుకోవాలి, అనుకున్నది అయిపోతుంది అంటుంటారు. అలా అనుకున్నది మా జీవితంలో అవ్వట్లేదు ఎందుకు? నేను కోరుకున్నది ఏది జరగట్లేదు ఎందుకు? అని చాలామందికి డౌట్ ఉంటుంది. చాలామంది అనుకోకుండానే అయిపోతాయి. నేను ఎంత అనుకున్నా నాకు అవ్వదు. నిజంగా ఈ పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఇవన్నీ పనిచేస్తాయా అన్నది పాయింట్. ఓకే. సో ఈరోజు మనం మన కోరికలు ఎందుకు తీరవు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో ఫస్ట్ మనకున్నే విష్ ఏదైనా సరే, మనకున్న కోరిక ఏదైనా సరే, ఓకే, ఎలాంటి కోరికైనా సరే తీరుతుంది. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్. కాకపోతే మనం ఆలోచించాల్సినవి కొన్ని, ఆలోచించకూడనివి కొన్ని ఉంటాయి. ఓకే. సో అందులో ఏ కోరికైనా సరే, నాకు డబ్బు రావాలి, ఓకే, కొన్ని ఆలోచించాలి, కొన్ని ఆలోచించకూడదు. నాకు పేరు రావాలి, కొన్ని ఆలోచించాలి, ఆలోచించకూడదు. ఆఫీస్లో నాకు ఈ ప్రాజెక్ట్ అయిపోవాలి, కొన్ని ఆలోచించాలి, ఆలోచించకూడదు. అలాంటి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఈరోజు తెలుసుకుందాం. అలా గనక మీరు అలైన్ అయ్యి చేస్తే మీరు కోరుకున్నది మీ దగ్గరికి రావడానికి చాలా తొందరగా సమయం తీరుతుంది. నిజంగా కూడా మీ పిల్లవాడు అక్కడ ఉన్నాడు, మీరు ఇక్కడ ఉన్నారు. అక్కడి నుంచి ఇక్కడికి పరిగెట్టుకుంటూ మీ వాడు రావాలి ఫాస్ట్గా అంటే మధ్యలో ఏ అడ్డు ఉండకూడదు కదా. ఏదైనా అడ్డు ఉంటే స్లో అవుతుంది. అలాగే మన మైండ్లో మన కోరిక మన దగ్గరికి రావాలి అంటే, మన కోరిక తీరాలి అంటే అడ్డు లేకుండా ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. సో అందుకని ఆ అడ్డు తీయాలి అంటే ఫస్ట్ మీ కోరికని ఎందుకు అనే దాంతో క్లారిటీ తెచ్చుకోవాలి. నాకు ఈ కోరిక ఎందుకు తీరాలి అనేది మీ మైండ్లో రానన్ని రోజులు మీ కోరికలు తక్కువగా తీరుతాయి. అంటే నాకు ఇష్టము అని కాదు, మీకు ఏ కోరిక ఉన్నా సరే ఈ కోరిక ఎందుకు తీరాలి, వై ఐ నీడ్ దిస్, వై ఐ హ్యావ్ టు ఫుల్ఫిల్ దిస్ విష్ అనేది గనక మీకు మైండ్లో క్లియర్ అయిపోతే మీకు మీ లైఫ్లోకి రావడానికి హెల్ప్ అవుతుంది, తొందరగా మీ కోరిక వస్తుంది. ఇది హ్యూమన్ ఆస్పెక్ట్. మనుషులు చెయ్యగలిగింది, చెయ్యాల్సింది ఏదైనా కోరిక తీరాలి అంటే వై అనేది క్లారిటీ ఉండాలి. ఎందుకు నేను డాక్టర్ అవ్వాలి, ఎందుకు అనేది క్లియర్ ఉండాలి మీ మైండ్లో. అంటే మా నాన్న చెప్పిండు అంటే మా పక్కింటోడు కాదు, నీకు ఎందుకు డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు, నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఎందుకు అవ్వాలనుకుంటున్నావు, నువ్వు డబ్బు సంపాదించండి ఎందుకు అనేది నీకు క్లారిటీ రావాలి ఫస్ట్. అది ఒక్కటే మానవుడి యొక్క ధర్మం. మనిషి చేయగలిగింది ఏంటంటే నీకు ఎందుకు రావాలి నీ కోరిక నీ దగ్గరికి అనేది క్లారిటీ తెచ్చుకోవడం. చాలామంది ఏం చేస్తారంటే ఎలా అవుతుంది, హౌ అనే దాని మీద ఫోకస్ చేస్తారు. నేను డబ్బు సంపాదించాను, ఎలా అవుతుంది సార్, అసలే అప్పుల్లో ఉన్నాము, నాకు ఎక్కడవుతుంది, కానీ డబ్బులు రావాలి అని అనుకుంటారు. సో దే ఫోకస్ ఆన్ హౌ. ఎలా అనేది యూనివర్సల్ పాయింట్. ఎలా ఫోకస్ చేస్తావు, ఎలా డబ్బులు తెస్తావు అన్నది యూనివర్స్ సమస్య, నీ సమస్య కానే కాదు. నేను బల్బు వెలిగించాలి, నేను లైట్ కనిపెట్టాలి, లైట్ వెలిగించాలి అనుకున్నాడు, అన్నీ టక బెకలైటు, ఆ ఫిల్ము, ఆ టంగ్స్టన్ ఫిలమెంటు అన్నీ వచ్చి చేరాయి. మీరు అనుకోండి ఎలా అన్నది యూనివర్స్ పని. హౌ ఈజ్ నాట్ యువర్ కన్సర్న్ ఎట్ ఆల్. మీ కన్సర్న్ అంతా వై, ఎందుకు చేయాలనుకుంటున్నాను నేను ఇది అనేది క్లారిటీ పెట్టుకోవాలి. ఓకే, దట్ వే మీ కోరిక మీకు తొందరగా తీరుతుంది. సో ఆల్వేస్ మీ మైండ్లో వై ఐ హ్యావ్ టు డూ దిస్, వై ఐ హ్యావ్ టు డూ దిస్ అనుకోవాలి. కానీ ఎలా అవుతుంది, నా జీవితంలో ఇన్ని కష్టాలుంటే నేనెప్పుడు దాటుతాను, నేనెప్పుడు సంపాదిస్తాను, నా వల్ల కాదు అని ఎలా జరుగుతుంది అని మీరు ఆలోచించద్దు. బికాజ్ దట్ ఈజ్ యూనివర్సల్ ఆస్పెక్ట్. యూనివర్స్ పని మీది కానే కాదు. చాలామంది ఏం చేస్తారంటే ఊహించుకుంటారు. దే అజ్యూమ్, దే ఇమాజిన్, దే థింక్ వై, ఎలా అవుతుంది అని చెప్పి ఆలోచిస్తుంటారు. డు నాట్ ఇమాజిన్ హౌ, ఓన్లీ టెల్ యువర్ సెల్ఫ్ వై. ఇది మీ కోరిక తీరడానికి ఫస్ట్ స్టెప్. నేను ఈరోజు నుంచి ఎలా తీరుతుంది నా కోరిక నేను ఆలోచించను, నేను ఎందుకు నాకు ఆ కోరిక ఇంపార్టెంట్ మాత్రమే ఆలోచిస్తాను. ఇది ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి అది ధర్మ మార్గంలో ఉందా లేదా, కరెక్టా కాదా, నేను చేసేది రైటా రాంగా, నాకు పక్కింటోడు నాశనం అయిపోవాలి, వాడు నా ఫ్రెండ్ గాడు ఎప్పటికీ బాగుపడకూడదు, ఇట్లాంటి కోరికలు తీరవు. తీరినట్టు కొన్ని అనిపిస్తాయి కానీ తీరవు. ఓకే,
సో ధర్మ మార్గంలో ఉండాలి ఎప్పుడు. తర్వాత రియాలిటీకి దగ్గరగా ఉండాలి. ఇప్పటికిప్పుడు నేను గాల్లో ఎగరాలి, రియాలిటీకి దగ్గరగా లేనివి ఎగరవు, జరగవు. ఎందుకంటే నీ మైండ్ మెంటల్లీ ప్రాక్టికల్ అయినవే ఒప్పుకుంటుంది. నీ వై అనేది క్లియర్ రావాలంటే మెంటల్లీ ప్రాక్టికల్ అవ్వాలి నువ్వు. మెంటల్లీ అవును ఇది జరుగుతుంది, జరగగలదు, వాడికి జరిగింది నాకు జరుగుతుంది అనే మెంటల్లీ క్లారిటీ ఉంటేనే, మెంటల్లీ ప్రాక్టికల్ అయి ఉంటేనే నీకప్పుడు రియాలిటీలోకి వస్తుంది. ఓకే, తర్వాత ఏ కోరిక తీరాలన్నా అందులోంచి నెగిటివ్ పాయింట్ తీసేయండి. జరగదేమో, జరిగితే ఏమవుతుందో, అవుతుందో లేదో, తర్వాత మా వాళ్ళకి ఏం చెప్పాలో, ఇలాంటి మీరు నెగిటివ్ ఆలోచనని కంప్లీట్లీ ఎలిమినేట్ చేసేయండి. అప్పుడు మీ కోరిక తొందరగా నెరవేరుతుంది. దాంతోపాటు కంప్లీట్ యాబ్సెన్స్ని చేయలేము. కంప్లీట్ యాబ్సెన్స్ అంటే లేనిది కంప్లీట్గా, అసలు ఈ సృష్టిలో జరగదు, అది జరగాలి, అది జరగాలి అని కొంతమంది కోరుకుంటుంటారు. అలా ఎవరో చనిపోయారు, వాడు తిరిగి రావాలి, ఇలాంటివి సృష్టిలో లేనివి, దే ఆర్ కంప్లీట్ యాబ్సెన్స్ అంటారు. అలాంటివి లేనివి రావు. అలాంటివి ఊహించుకుని టైం వేస్ట్ చెయ్యొద్దు. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, దాంతోపాటు స్కిల్ ఉండాలి. ఇది కోరి యూనివర్స్ నుంచి తెచ్చుకోవడం అనేది ఒక స్కిల్. దాన్ని స్లోగా డెవలప్ చేసుకోండి. సో ఫస్ట్ మీరు చిన్న చిన్న కోరికలతో స్టార్ట్ చేయండి. చిన్న చిన్న కోరికల్ని మేనిఫెస్ట్ చేస్తుంటే మీకు పెద్ద కోరికలు తీరుతుంటాయి. సో స్టాప్ ఒకేసారి పెద్దవి కాకుండా స్మాల్ టెక్నిక్స్తో చిన్న చిన్న స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తూ ఉండండి. అలా కనుక మీరు చేస్తే యూ విల్ డెవలప్ కంప్లీట్ స్కిల్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. స్కిల్ జరిగాక ఒకసారి మీరు ఏదనుకున్నా జరిగే ఛాన్సెస్ ఎక్కువైపోతాయి. సో ఈ రూల్స్ కనుక ఫాలో అయితే మీకు ఎలాంటి కోరికైనా సరే మీ జీవితంలోకి మేనిఫెస్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇందులో ఒక ఎక్స్ట్రా పాయింట్ ఒకటి చెప్తాను. ఎప్పుడైనా ఏదైనా మేనిఫెస్ట్ చేయాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి బాగా, మీరు దానికి అర్హులైతేనే మీ దగ్గరకు వస్తుంది. నేను ఇంత పొట్టేసుకుని విరాట్ కోహ్లీ కంటే స్లోగా నడుస్తూ నేను విరాట్ కోహ్లీ కంటే గొప్పవాడిని అవ్వాలని అనుకోలేను. మనం ఏది డిజర్వ్ చేస్తామో యూనివర్స్ అది ఇస్తుంది మనకి. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో నాట్ వాట్ యు వాంట్ బట్ వాట్ యు డిజర్వ్. సో దానికోసం నీ కోరికకి తగ్గ మనిషిగా నువ్వు మారితే ఆటోమేటిక్గా నీ లైఫ్ మారుతుంది. సో కోరిక తగ్గ మనిషిగా నువ్వు మారాలి అంటే నీ ఆలోచన ప్యాటర్న్ మారాలి. మారితే ఆటోమేటిక్గా నీ కోరిక వద్దన్న తీరుతుంది అంతే. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు వీలు కుదిరితే మీకు ఎలాంటి కోరిక ఉన్నా సరే, నా హస్బెండ్ మారాలి, నా కొడుకు పిల్లలు బాగుపడాలి, ఏదున్నా సరే మీరు ట్రూత్ఫుల్గా ఈ రూల్స్ ఫాలో అవుతూ చేయండి. వై అనేది క్లారిటీ తెచ్చుకోండి. హౌ అనేది యూనివర్స్ పని యూనివర్స్ చేసుకుంటుంది. రైటా? నేను చెప్పింది ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.